హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జనరేషన్ వాళ్ళకి పూజ చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే జాబ్ వల్ల కానీ, పిల్లల వల్ల కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకే నేను ఈ వీడియోలో చాలా సులభంగా వరలక్ష్మీదేవి పూజ వ్రతం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకండి. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ నేనైతే షేర్ చేస్తున్నాను. వరలక్ష్మీదేవి వ్రతం ఎవరు చేసుకోవాలి? ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా? ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి? ప్రతి వరలక్ష్మి వ్రతానికి రూపుకొనాలా? ఈ వ్రతం ఎలా చేసుకోవాలి? ఇలాంటి అన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ పూజకి కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. కేవలం చాలా తక్కువ ఖర్చుతో అండ్ చాలా తక్కువ సమయంలో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పూలు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరబత్తీలు, ధూప్ స్టిక్, సాంబ్రాణి కప్పులు, రాగి చెమ్ము, కుందులు, పంచపాత్ర, రాగి ప్లేట్, వ్రతకల్పం బుక్, చీర లేదా బ్లౌజ్ పీస్ అయితే 3, పసుపు, కుంకుమ, వత్తులు, కర్పూరం, నైవేద్యం. పూజకి కలశం పెట్టుకునే వాళ్ళు కలశం కోసం రాగి చెమ్ము కూడా తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆవు నెయ్యి, 1 or 2 రూపీ కాయిన్, గంధం. ముందుగా ఒక పీట తీసుకోండి. దానికి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించండి. పీట మీద పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. బియ్యం పిండితోనే వేయండి. ముగ్గు పిండి అసలు కలపకండి. తర్వాత ఆ ముగ్గులో పసుపు, కుంకుమ నింపండి. నీట్గా పీటను రెడీ చేసుకోండి. మనం ఈ పీటని ఏ ప్లేస్లో పూజ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టుకోండి. పీట మీద ఒక బ్లౌజ్ పీస్ వేసుకొని మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కూడా పెట్టండి. అంటే అమ్మవారి పక్కన అయ్యవారు ఉంటే అమ్మకి చాలా సంతోషం. అందుకే ఇద్దరికి కలిపి పూజ చేయడం చాలా మంచిది. ఒక రాగి ప్లేట్ తీసుకొని 5 లేదా 3 గుప్పెళ్ళు బియ్యం పోసి దాని మీద పసుపు, కుంకుమ వేసి ఒక తమలపాకు వేసుకొని ఉంచండి. తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబులో వాటర్ సగం కన్నా ఎక్కువగా నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్ ఆర్ వెండి, బంగారు నాణం ఏదైనా ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పువ్వు వేసి ఉంచండి. ఇప్పుడు కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి నేను చూపిస్తున్నట్లు పెట్టుకోండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. దాని మీద స్వస్తిక్ కానీ నామం కానీ ఏదైనా గంధంతో రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత ఆ బ్లౌజ్ పీస్ని కొబ్బరికాయ మీద పెట్టండి. ఆ బ్లౌజ్ పీస్ మీద బ్యాంగిల్స్ పెట్టుకొని పూలు పెట్టుకోండి. బ్యాంగిల్స్ 1/2 డజన్ తీసుకోండి. మనం ఆ కలశాన్ని అమ్మవారిగా భావించి పూజ చేయాలి. తర్వాత పూలని మంచిగా అలంకరించుకోండి. ఆ తర్వాత దీపారాధన రెడీ చేసుకోండి. ఒత్తులు వేసి వ్రతానికైతే ఆవు నెయ్యి వాడితే మంచిది. ఆ కుందులకు కూడా గంధం, పసుపు బొట్లు పెట్టుకోండి. పూలతో మంచిగా అలంకరించుకోండి. అలంకరణ పూర్తి అయ్యాక పసుపు గణపతిని తయారు చేసుకోండి. తర్వాత పసుపు గణపతికి బొట్లు కూడా పెట్టండి. ఆ స్వామిని కలిసి ముందు తమలపాకు వేసి ఉంచండి. ఇక్కడితో పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు నైవేద్యం రెడీ చేసుకోండి. వడపప్పు, బెల్లం, పచ్చిశనగలు, పానకం ఇలాంటివి ఈజీగా అయిపోయి కూడా రెడీ చేసుకోవచ్చు. మీకు ఓపికగానే ఉంటే చక్కగా మంచి మంచి నైవేద్యాలు తయారు చేయండి. పులిహారం, దద్దోజన, పరమాన్నం, బూరెలు, గారెలు ఇలాంటివి ఏమైనా తయారు చేసుకోవచ్చు. ముందుగా అగరబత్తీలతో దీపారాధన వెలిగించండి. వ్రతం బుక్ చదువుకోండి. బుక్లో ఫస్ట్ గణేశునికి పూజ చేస్తారు. గణేశుని మంత్రాలు చదివిన తర్వాత స్వామికి ధూపం, దీపం, నైవేద్యం, హారతి, కర్పూరం అన్నీ చూపించి ఆ దేవుని వద్ద ఉన్న అంటే గణపతి వద్ద ఉన్న అక్షింతలు మన మీద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మన వ్రతం అనేది విఘ్నం లేకుండా మంచిగా జరుగుతుంది. తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ మొదలు పెట్టాలి. అమ్మవారే స్వయంగా మన ఇంటికి వచ్చినట్టుగా భావించి పూజ చేయాలి.
ముందుగా కలశారాధన చేస్తాము. కలశారాధన చేసిన తర్వాత అన్ని ఉపచారాలు పూర్తి చేసుకొని ఉపచారాలు అన్నీ పూర్తయిన తర్వాత అష్టోత్తరాలు చదువుకోవాలి. అష్టోత్తరాలు అక్షింతలతో కానీ, పూలతో కానీ, కుంకుమతో కానీ దేంతోనే చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదవండి. వ్రత బుక్లో ఏ విధంగా ఉందో అంతా పూర్తి చేసుకొని చక్కగా పూజ అనేది మనం ముగించుకోవాలి. వారికి కూడా ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంగళహారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత మంత్రపుష్పం, ప్రదక్షిణ ఇలాంటివి అన్నీ చేసేసి అమ్మవారిని మనసులో మంచిగా వేడుకోవాలి. ఎల్లప్పుడూ నీ వ్రతం ఇలా చేసుకునే అదృష్టం కల్పించు తల్లి. ఇదే విధంగా నీకు ప్రతి ఏడు పూజలు చక్కగా చేయాలి అని ఆశీర్వాదం అయితే తీసుకోండి అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర చీర, జాకెట్ పెట్టుకోండి. చీర పెట్టుకోలేని వాళ్ళు 2 జాకెట్ ముక్కలు అయితే పెట్టండి. వ్రతం చేసేవాళ్ళు ఒంటిపూట భోజనం చేయండి, పూజనం చేయండి, బ్రహ్మచర్యం పాటించాలి. తోర పూజ అంటే తోరణం కట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు 9 పొరలు తెల్ల దారం తీసుకొని దానికి పువ్వు, తోరణం కట్టుకొని అమ్మవారి దగ్గర ఉంచి పూజ పూర్తయిన తర్వాత చేతికి ఆ తోరణం కట్టుకోండి. వ్రత కథ చదవండి. అమ్మవారికి వాయనం ఇవ్వండి. శారీ, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్, తాంబూలం, పూలు, పచ్చిశనగలు పెట్టి అమ్మవారికి ఇలా చెప్పుకోండి. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం అని 3 సార్లు చెప్పండి. రూపు లేకపోయినా పర్వాలేదు, ఎవరి స్తోమత బట్టి వాళ్ళు కొనుక్కోండి. రూపు లేకపోయినా పర్లేదు. మనం కాయిన్ అయితే ఆ కలశంలో వేసాం కదా, దాన్ని మనం భావించుకుంటాము అమ్మవారి రూపంగా. తర్వాత కొంతమంది ముత్తైదువుల్ని పిలుచుకుని వాళ్ళకి తాంబూలం ఇవ్వండి. ఆ తాంబూలంలో 2 ఆకులు, 2 అరటిపళ్ళు, 1 కాయిను, పువ్వు, వక్క, 2 గాజులు, వచ్చిన వాళ్ళకి పసుపు రాసి గంధం బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇవ్వండి. పూజ అయినాక కలశం ఎలా కదిలించాలి, కలశం ఏం చేయాలి, తాంబూలం, వాయనం, పూజ, పూలు, తమలపాకులు ఏం చేయాలి, శారీ ఎవరు కట్టుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తాను. మనం ఫ్రైడే పూజ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే కదిలిస్తాము. ఫ్రైడే కదిలించకూడదు. ఈవినింగ్ కూడా దీపారాధన చేసి సాటర్డే కదిలించండి. దీపారాధన చేసి కదిలించాలి. కలశంలో వేసిన కాయిన్ని మనం రోజు పూజలో పెట్టుకోవచ్చు, లేదా బీరువాలో పెట్టుకోవచ్చు. కలశంలో నీళ్ళు మనం ఇంట్లో శుద్ధికి వాడుకోవచ్చు. బ్లౌజ్ పీస్ పెద్దవాళ్ళకి ఇస్తే మంచిది. మనం కుట్టించుకోవాలంటే మనకి అంటు ముట్టు రానప్పుడు మాత్రమే ఆ జాకెట్, ఆ బ్లౌజ్ అనేది వేసుకోవాలి. బ్యాంగిల్స్ ఏదైతే మనం కలశం మీద పెట్టామో అవి వేసుకోండి. శారీ మనకి మనం వాడుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా పెట్టచ్చు. తాంబూలం ఇచ్చాం కదా అమ్మవారికి, అందులో శనగలు తినేయండి. కొబ్బరికాయ కొట్టి తాగొచ్చు, ప్రసాదంలాగా తినచ్చు. కొంతమంది మేము అమ్మవారిగా భావించాం కదా అని అనుకొని కొబ్బరికాయనైతే పగలగొట్టుకోరు. అలాంటి వారు పారే నీటిలో వదలండి. అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు కుంకుమ వాడచ్చు. ఆ కుంకుమ మనం డైలీ పెట్టుకుంటే మన సౌభాగ్యానికి చాలా మంచిది. అయ్యవారికి అంటే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదివేటప్పుడు పచ్చకర్పూరంతో చేస్తే అష్టోత్తరం చాలా చాలా మంచిది. మనకి చాలా ఆర్థిక కష్టాలు, సమస్యలు ఏమైనా ఉన్నా చాలా త్వరగా పోతాయి. కలశం కింద బియ్యంని మనం పొంగల్ చేసుకోవచ్చు, లేకపోతే నాన్ వెజ్ తినని రోజు రైస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.